ఇది నా కథ, మనందరి కథ. నేను పుట్టి 2 దశాబ్దాలు దాటి చాలా కాలమైంది. కానీ గత కొన్ని ఏళ్ళుగా నువ్వు ఎవరు, నువ్వు ఏం సాధించావు అనే ప్రశ్నలు నా మెదడులోని పట్టాలపై వెళ్ళే రైలు కన్నా ఎక్కువ వేగంగా శబ్దాన్ని, అలజడిని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఏదైనా సాధించడం అంటే ముందుగా మనలో ఉన్న బలహీనతలపైన గెలవడమా, లేదా చుట్టూ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మనల్ని మనం నిరూపించుకోవటమా? ఈ రెండు ఒకటి కాదు. నీ బలహీనతల పైన నువ్వు గెలిస్తే నిన్ను నువ్వు గుర్తించుకున్నట్లు. ఈ చుట్టూ ఉన్న వారితో పోటీ పడి, అంటే డబ్బు, హోదా, పలుకుబడి పైన గెలిస్తే అది వాళ్ళు నీకు ఇచ్చే గుర్తింపు. నిన్ను నువ్వు గుర్తించుకోవటమా, లేదా ఎదుటివారు నిన్ను గుర్తించటమా? ఈ రెండిటిలోని నీకు ఏది కావాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం. నువ్వు ఇది చెయ్యి అని చెప్పేవాళ్లే కానీ నీకు ఏం కావాలో అది చెయ్యి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ లైఫ్లోని మన వెనకాల ఉండే బాధ్యతలు మనకు నచ్చిన దారిలోని కొన్నిసార్లు వెళ్ళనివ్వకపోవచ్చు. మనందరి జీవితాలు బాగున్నాయి కాదు, బాగానే ఉన్నాయి. 3 పూట్ల మనం తినకపోయినా కనీసం ఒక్క పూట తినొచ్చు. సొంత ఇల్లు లేకపోయినా అద్దె ఇల్లు ఉండవచ్చు. ఉదయాన్నే అప్పుల వాళ్ళంతా ఇంటి మీద పడకపోయినా ఒకరిద్దరికి మనం అప్పు పడి ఉండవచ్చు. కానీ ఈ బాగానే ఉన్నాం అనే ఈ జీవితం మనకు సరిపోతుందా? ఉదయాన్నే నిద్ర లేవకముందే నా ఆలోచనలు గోడ గడియారంలాగా గంట కొడుతూ నన్ను నిద్రలేపుతాయి. రోజులు సమయం గడుస్తుంది, నువ్వు ఏం చేయబోతున్నావు, నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటున్నావు అని. ఈ ప్రశ్నకు విసిగిపోయిన నా మెదడు నీకు ఏం లోటుంది, బాగానే ఉన్నావుగా అంటుంది. మరోసారి అదే మెదడు ఆ ప్రశ్నకి సమాధానంగా ఇలా ఉంటే నీకు నచ్చుతున్నావా అని బదులిస్తుంది. ప్రస్తుతానికి మనలో చాలా మంది, నాతో సహా, కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. అన్ని టైంకి దొరుకుతాయి, లేట్ అయినా సరే మనకు నచ్చింది తీసుకోగలం. కానీ ఇది మనలో ఉన్న సామర్థ్యాలకు ఊపిరి లేకుండా చేస్తుంది. మనం బాగానే ఉన్నాం అన్న కంఫర్ట్ జోన్ని దాటి వెళ్తేనే మన సామర్థ్యాలకు ప్రాణం పోయగలుగుతాం. మనలో ఉన్న సామర్థ్యమే మనం ఏంటి, మనం ఏ గమ్యం చేరాలి అనేది నిర్ణయిస్తుంది. ఇది జరగాలంటే నీతో నువ్వు పెద్ద యుద్ధమే చేయాలి. ఆ యుద్ధంలోనే నువ్వు బాగానే ఉన్నావు అనే కంఫర్ట్ జోన్ని ఓడించి నువ్వు ఎవరు అని నిరూపించే నీ సామర్థ్యం అనే గెలుపుని బయటకు తీసుకురావాలి. ప్రతి మనిషి జీవితంలోని గమ్యాలు వేరుగా ఉంటాయి, వాటిని చేరుకునే దారులు కూడా వేరుగా ఉంటాయి. నా దృష్టిలోని అన్నిటికన్నా ముఖ్యమైనది నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు నచ్చాలి, అందంలో కాదు. రాజు రాజ్యాల్ని గెలుచుకుంటూ వెళ్ళినట్లు నీలో ఉన్న లోపాలను నువ్వు గెలుచుకుంటూ రావడంలో నీకు నువ్వు నచ్చాలి. ఇది ఎవరో చెబితే మనలోని మార్పు మొదలవుతుంది. ఇది విన్న తర్వాత మనలో వచ్చే ఆలోచన విధానంలోనే మార్పు మొదలవుతుంది. చాలా కాలం తర్వాత నా లక్ష్యాన్ని మాత్రమే నేను గుర్తించగలిగాను. దాన్ని చేరుకోవడంలోని నాకున్న సామర్థ్యం సరిపోతుందో లేదో నేను తెలుసుకున్నాను. కానీ ఏ దారిలో వెళ్తే నేను నా సామర్థ్యాన్ని సరైన పద్ధతిలో వాడి నా లక్ష్యాన్ని చేరుకోగలను అనే ఆలోచనలోనే ఉన్నా. కానీ దాన్ని ప్రారంభించాను, ప్రయత్నం అయితే మొదలు పెట్టాను. ఈసారి నా లక్ష్యాన్ని చేరుకుంటానా, మళ్ళీ తిరిగి ఒక పాఠం ఈ కాలం నాకు నేర్పిస్తుందో చూడాలి. నా మొదటి అడుగు నాకు నేను నచ్చాలి. కనీసం దానికోసం నేను ప్రయత్నమైనా చేశాను అనే సంతృప్తి నాకు కావాలి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం.